నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సకల సాధనల పరమ లక్ష్యం మనస్సుని మహేశ్వరునితో అనుసంధానం చేయటమే. పంచేంద్రియాల్ని నిగ్రహించిన భక్తులు ఈశ్వర కృపకు పాత్రలవుతారనేది పెద్దలు చెప్పే మాట. ఈ సకల చరాచర జగత్తు ఎవరిలో ఏర్పడి వృద్ధి చెంది తిరిగి సంలీనమవుతుందో ఆ స్వరూపమే లింగం. మహిమోపేతమైన ఈశ్వర చైతన్యం సకల జగతి అంతా ఆవరించి ఉంది. సృష్టికి శక్తి, ఉనికి, మనుగడలను ప్రసాదించేది పరమేశ్వరుడే. సృష్టి ప్రక్రియకు మూల హేతువైన శివలింగాన్ని శాస్త్రబద్ధంగా ప్రతిష్ఠ, ఆవాహనం వంటి సంవిధానంతో ఆరాధిస్తాం. కానీ ఈ బుగ్గలోని శివుడు స్వయంభూగా ఉద్భవించి నిరంతర గంగా అభిషిక్తుడవుతున్నాడు. ఆ నీలలోచనుని పరమ పవిత్ర క్షేత్రం బుగ్గ క్షేత్రం. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి అటవీ క్షేత్రంలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. ఆద్యంతాలు లేని పరంజ్యోతి స్వరూపమే శివలింగం. సకల సృష్టికి ఆది లయకారుడు, సకల లోక ఉపకారి ఈ శివుడు. పర్జన్య రూపంలో నిత్య జలాభిషేకంతో తడిసి తరించే ఆ శంకరుడు భక్తజనుల కోసమే స్వయంభూవై ఇక్కడ వెలిశాడు. ఇంద్రనీలాల కురులలో చంద్రవంక, ముడిబిగించిన సిగపైని ముద్దుగుమ్మ, పాలమున శాంతి చేసి కాంతి మేలమాడ, శైలధన్వుడు ఆడే శైల శిఖరి. చంద్రవంకను ఆభరణముగా ధరించి గంగ తలపై వర్షిస్తూ నుదిటిన విభూది రేఖలు దిద్ది కైలాసగిరిపై తాండవమాడే భక్తవశంకరుడు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి నుండి బుగ్గగూడెం వెళ్లే అడవి ప్రాంతంలో 3 కొండల నడుమ సువిశాలమైన లోగిలి విశేష ఆధ్యాత్మిక సన్నిధిగా అలరారుతోంది. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మా. ఈ దేవాలయానికి బెల్లంపల్లి నుండి వెళ్లే దారిలో ముఖద్వారం ఎంతో వైభవంగా విమాన గోపురం వలె తీర్చిదిద్ది కనిపిస్తుంది. యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాంగణాః నరాణామాదిదేవానాం. ఈ ఆలయం 11వ శతాబ్దంలో చోళరాజుల ద్వారా గుర్తించబడి ఎంతో వైభవంగా వెలుగొందుతుందనేది ఇక్కడి స్థల పురాణం. ఆ తరువాత కాకతీయ రుద్రమదేవి ఈ దేవాలయాన్ని విరివిగా దర్శించిందని తెలుస్తోంది. మహాపాపహరం తస్మాత్ మకారాయ నమో నమః. మకారాయ నమో నమః. ఓం శిం శివం శాంతం శివాకారం శివానుగ్రహకారణం. ఛత్రపతి శివాజీ యుద్ధ సమయంలో ఆ దేవుని దగ్గర ఖడ్గ పూజలు నిర్వహించి యుద్ధానికి బయలుదేరాడని స్థానికంగా నివసించే ప్రముఖ భక్తులు, కొంతమంది పెద్దలు వివరిస్తున్నారు. బుగ్గగూడెంలో వేంచేసి ఉన్న ఈ బోళా శంకరుడు ఉన్న ప్రదేశం మునిపుంగవులు, తాపసులు, సిద్ధులు, ఋషులు, యోగులకు నెలవుగా వర్ధిల్లేదని వినికిడి. 3 కొండలు 3 కళ్ళుగా భావించి ముక్కంటేశ్వరునిగా, రాజరాజేశ్వరునిగా భక్తుల కోర్కెలు తీర్చే కరుణామూర్తిగా ఈ శివుణ్ణి భక్తులు కొలుచుకుంటారు. బుగ్గలు ఆవిర్భవించిన భూదిగంత వ్యాప్తుడైన ఈ భవుడు రాజరాజేశ్వరునిగా పేరొందాడు. వేములవాడ రాజరాజేశ్వరుని అంతటి యశస్సు, మహత్తు కలవాడై నిలిచాడు.
నకార రూపుడు అయిన ఆ దేవదేవుడు రాజరాజేశ్వరునిగా గర్భాలయంలో లింగరూపుడై దర్శనమిస్తున్నాడు. చిదానందరూపం శివోహం శివోహం, జ్ఞానానందరూపుడైన శివుణ్ణి నేను, మంగళకరమైన శివుణ్ణి నేను అంటూ భక్తుడు భగవంతునితో ఆత్మను సంధానం చేసుకోవడానికి ఉపకరించే నిరాకార తేజో లింగాకృతి ఇది. సృష్టి ఆవిర్భావ రహస్యానికి ఈ లింగాకృతి ప్రతీక. అలాంటి ఆద్యంతాలు లేని మహా దివ్య లింగమూర్తిగా రాజరాజేశ్వరునిగా గర్భాలయంలో స్వామి భవ్యాకృతిగా కొలువుతీరి ఉన్నాడు. పంచలోహ ఫణి కిరీటధారి అయి ముగ్ధ మనోహరమైన సుగంధ పరిమళం వెదజల్లే పుష్పాల అలంకారంతో స్వామిపైన గంగ ఎల్లప్పుడూ వర్షిస్తూ ఉంటుంది. పశుపతే హృత్కల్పితం గృహ్యతాం సౌవర్ణే మణిఖండరత్నరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం స్వాదు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసుర శోభితలింగం, సకల దేవతలు సమస్త భువన భాండాలు అఖిల సృష్టి నిఖిల జగతి ఆరాధించి సేవించే అద్భుత రూపం శివలింగ స్వరూపం. ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగకాహలకళా గీతం చ నృత్యం తథా. భక్తులకు ఐహిక ఆముష్మిక సంపదలను అనుగ్రహించే రాజరాజేశ్వర లింగారాధన విశిష్టమైనది. కల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో. మన నేత్ర దృష్టికి గోచరం కాని అధిలోకాలు మొదలుకుని అనంతాకాశపు అంచుల దాకా వ్యాపించిన జ్యోతిర్మయ నిర్మల స్వరూపమే శివాకృతి. అలాంటి శివలీలాకృతులు అనంతానంతంలో విశ్వమంతటా నిబిడీకృతమై ఉంటాయి. అటువంటి పరమశివుని పుణ్యక్షేత్రం బుగ్గ దర్శనం ఇహపర సౌఖ్యాల్ని అందిస్తుంది, సకల మనోభీష్టాల్ని నెరవేరుస్తుంది. సకల జీవుల యందు నిమిడి సంచరిస్తూ స్థూల దేహంతో సూక్ష్మరూపంగా అలరారే లింగాకృతికి సంకేతం పరంజ్యోతి. ఆ పరంజ్యోతి రూపుడైన రాజరాజేశ్వర లింగమూర్తిని భక్తులు త్రికరణ శుద్ధిగా సేవించి తరిస్తారు. సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఆనందామృతాశ్రిత రక్షక ఆత్మానందమహే. ఈ ఆలయంలో స్వామిని అలంకృతినిగా చేసి వేదమంత్రాలతో భక్తులతో కలిసి హారతులు ఇచ్చి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివా సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత కీర్తి శివా సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ పురగాది ప్రియ భూషణ శంకర నరక వినాశ నటేశ శివా సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఊర్జిత దానవ నాశ పరాత్పర అర్జిత పాప వినాశ శివా సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ
సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా. ఈ ఆలయ ముఖమండపం లోపల ఎంతో విశేషమైన శివరూపాల తైలవర్ణ చిత్రాలు దర్శనమవుతాయి. ఈ దేశంలో విరివిగా పేరొందిన శివాలయాల ప్రతిరూపాలను వర్ణ చిత్రాలుగా చిత్రించి అమర్చబడి ఉన్నాయి. ధర్మో రక్షతి రక్షితః అన్నట్లు వృక్షో రక్షతి రక్షితః అని కూడా అంటారు. వృక్షాలలో సైతం దేవతలుంటారని పెద్దలు అంటారు. ఒక్కో వృక్షం ఒక్కొక్క అధిదేవతకు ఆవాసంగా కూడా ఉంటుంది. అందుకే వృక్షదేవతలకు కూడా పూజాది క్రతువులు నిర్వహించడం హిందూ సంప్రదాయంలో భాగం. మామిడి, మేడి, మర్రి, రావి, జువ్వి వృక్షాలను మామేమరాజు అని పంచభూతాలకు అనువైన వృక్షరాజములుగా భావిస్తారు. ఆ పంచవృక్షాలకు జరిగే అర్చనల్ని మనము వీక్షిద్దాం. ఈ దేవాలయము ఈ తెలంగాణలో అతి ముఖ్యమైన ప్రాచీన దేవాలయం. ఇక్కడ 2000 ఏళ్ల కిందటి నుంచి స్వయంభుగా స్వామివారు రాజరాజేశ్వరునిగా వెలిసినట్టు ప్రఖ్యాతిగాంచారు. గంగా అంటే 3 లోకములకు పవిత్రమైంది. స్వర్గలోకము, మర్త్యలోకము, పాతాళలోకము. గంగ స్వర్గంలో పుట్టింది, మర్త్యలోకంలో ప్రవహించింది, పాతాళంలో వెళ్ళింది. కాబట్టి గంగను ఎవరైతే దానిలో మునుగుతారో, దాని యొక్క జలకణాన్ని ఎవరైతే సేవిస్తారో వాళ్ళకు మళ్ళా పునర్జంటూ లేదు. అలాంటి పరమ పవిత్రమైన గంగ ఈ యొక్క బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఈ 3 కొండల మధ్యలో స్వామివారి కోసం అర్ధాంగి అయి శివుని ఎప్పుడు సేవిస్తూ కనురెప్పపాటు కూడా ఆగకుండా స్వామిని ఎల్లప్పుడూ అభిషేకిస్తుంటుంది. అలాంటి పరమ పవిత్రమైన క్షేత్రమే శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రము. అసుంటి దేవాలయంలో పూర్వకాలమందు చోళరాజులు, ఆరపటేల్ శివాజీ మహారాజు గారు, రాణి రుద్రమదేవి గారు కూడా ఈ ప్రాంతంలో వారు బస చేసి విశ్రాంతి తీసుకొని ఈ మార్గంలో వెళ్తూ పూజలు జరిపేట్టు ఆనవాళ్ళు గలవు. ఈ దేవాలయం చుట్టూ ఎంతో ఆహ్లాదాన్ని ప్రోగు చేసే వృక్షరాజములు ప్రకృతి సౌందర్యంతో మంచి సువాసనలు వెదజల్లుతూ ఎంతో సుందరంగా కనిపిస్తాయి. ఆ పచ్చటి వృక్షాలు భగవంతుని స్వరూపాలుగా భావించి భక్తులు నమస్కృతులు చెల్లించి పరితృప్తులవుతారు. ఈ ఆలయంలో సకల గణాధిపతి కూడా నెలకొని ఉన్నాడు. ఈ గణపతి శివపార్వతుల ముద్దుల తనయుడుగా వశిష్ఠ వామదేవాది సన్నుతుడై ప్రథమ పూజలందుకుంటూ ఉంటాడు. ఈ విఘ్న వినాయకుడు ఆశ్రిత రక్షకుడై నిత్య నిరంజనుడిగా మోదక హస్తాలతో దర్శనమిస్తాడు. జ్ఞానప్రదాయకుడిగా, విఘ్న వినాయకుడిగా, నాట్య వినోదుడిగా, గిరిజానందుడిగా విరాజిల్లుతున్నాడు. ఆ చిన్మయమూర్తిని భక్తులు దర్శించి మనసారా నమస్కరించుకుంటారు. అర్చక స్వామి దంపతులు ఆ మూర్తికి హారతులు సమర్పించి పరితృప్తి నుండి మరలా ఆ హారతిని భక్తులకు అందచేస్తారు. విఘ్న వినాశక వినాయక జయ ఓం గణనాథ. జనకుని ఆజ్ఞను పాటించి నరహరి మంత్రము జపించి తమ్ముని భక్తితో ఓడించి విఘ్నరాజువై వెలసితివే. జయ ఓం గణనాథ. సుముఖ కపిల కాంతిమతే కుమార గురవే హేరంబా మహోదరాయాని పలికే భజనము నిత్యము చేతుమయ.
మరో ప్రక్కన ఈశ్వరాంశ సంభూతుడు మహాపరాక్రమవంతుడు అయిన ఆంజనేయుడు ఈ ఆలయంలో భక్తుల చేత పూజలందుకుంటూ భక్తాగ్రేసరుడై భక్తులను వీక్షిస్తున్నాడా అన్నట్లుగా ప్రకటితమవుతాడు. భక్తులు ఈ వాయునందనుణ్ణి పూజించి అభయాలను అందుకుంటారు. జయ హనుమానుని జయమని పాడరే సుగుణాధాముని శరణనరే. జయ హనుమానుని జయమని పాడరే సుగుణాధాముని శరణనరే. మరో ప్రక్కన నాగేంద్రస్వామి నాగ పడగలతో తేజోరూపుడై విరాజిల్లుతుంటాడు. ఆదిలయకారుడైన పరమశివుని ఆరామంలోనే నవగ్రహాది దేవతలు కూడా కొలువుదీరి ఉన్నారు. గ్రహపీడితులైన భక్తులు నవగ్రహ మంటపానికి వెళ్లి తమ జాతక పరిదోషాలను నివారించమని ప్రార్థిస్తారు. సూర్య, చంద్ర, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు గ్రహాల అనుగ్రహానికై ప్రదక్షిణాలు చేస్తారు. నాగేంద్రునికి భక్తులు నమస్కృతులు చెల్లించుకుని ఆ తరువాత నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణములు చేసి తమ తమ జాతకపరమైన దోష పరిహారార్థం మనసారా ప్రణతులు చెల్లిస్తారు. మంగళాయ బుధాయ చ గురు శుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ ఆలయంలో నివసించే ప్రతి ప్రాణికోటి దైవ సమానమే. అలాగే ప్రతి వృక్షము ఒక దివ్య సంజీవనియే. ఇక్కడ నిర్మితమైన దేవాలయానికి సంబంధించిన ప్రతి ఇటుక, ప్రతి రాయి వేదమంత్ర సహితమే. అందుకే ఈ క్షేత్రం మహాశైవ క్షేత్రంగా మహిమాన్విత మూర్తిధామంగా వర్ధిల్లుతోంది. అపర కైలాసమై శివభక్తుల్ని ఆకర్షిస్తూ ఆధ్యాత్మికానుభూతిని పంచుతోంది. ఈ
ఈ ప్రక్కనే ఉన్న కోనేరులో జలం స్వామివారి అభిషేకానికి వినియోగిస్తారు. ఈ జలం 3 కొండల నడుమ ఉద్భవించి ఈ కోనేరుకు చేరుకుంటుంది. ఈ జలాన్ని గొప్ప ఔషధంగా భావించి భక్తులు సేవిస్తారు. ఈ ప్రక్కనే ఉన్న మరో కోనేరులో స్నానాలు చేస్తే రోగబాధల నుండి విముక్తి పొందుతారని భక్తుల నమ్మకం. స్నానం చేసి భగవంతుని చెంతకు చేరుకోవటానికి ముందు ఈ కోనేరులో స్నానమాచరించి స్వామికి ప్రదక్షిణలు నిర్వహిస్తారు. జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ నుండి ఇంద్రవల్లి, ఆసిఫాబాద్, కొత్తపల్లిల మీదుగా ఎల్లంపల్లికి చేరుకుని అక్కడి నుండి 10 కిలోమీటర్ల దూరం అటవీ ప్రాంతంలోకి వెళితే నిరంతర జలధారాభిషేకాల రాజరాజేశ్వర స్వామి వారి దర్శనం లభిస్తుంది. ఐహిక సంపదలు, సకల శుభాలు ఎవరి వల్ల సిద్ధిస్తాయో అతనే శంభువు. సకల జగత్తుకు శంభువు శుభ పరంపరల్ని అనుగ్రహిస్తాడు. ఆ అమృతమయుడైన లింగేశ్వరుడు ఈ క్షేత్రాన రాజరాజేశ్వరునిగా మనల్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ రాజరాజేశ్వరుడు, రాజరాజేశ్వరీదేవి మనల్ని సదా తమ కరుణ రసదృక్కులతో రక్షిస్తూనే ఉంటారని ఆశిద్దాం. మరో క్షేత్ర దర్శనంతో, మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.